ఇందులో చాలామందికి ఉండేటువంటి అనుమానం ఏంటంటే గుళ్ళల్లో ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయొచ్చా, గుడిలో చేయొచ్చా అంటే ఎందుకు చేయకూడదమ్మా అంటే ఆ మంత్రం ఉన్నదే చేయడానికి కదూ. మరి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అయ్యవారు ఎదురుకుండా మనం చేయకూడదు. మనం అయ్యగారు గుళ్ళో పూజ చేసే పూజారి గారు మంత్రం చెప్పినప్పుడు అయ్యవారు ఎదురుకుండా అమ్మవారు ఎదురుకుండా చెప్తారు. మరి అమ్మవారికి పృష్ఠభాగం చూపించినట్టు కాదా చెప్తారనమాట. యథార్థానికి ఈ మంత్రంలో ఉండేటువంటి అంతరార్థం ఏంటంటే చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే నీలో నిజంగా పరమేశ్వరుడు అన్ని దిక్కుల యందు ఉన్నాడు అనేటటువంటి పరిపూర్ణ విశ్వాసం గనక వచ్చేస్తే నువ్వు అసలు పూజ చేయని అవసరం లేదు. ఏ దిక్కులో నీకు పరమేశ్వరుడు కనబడు, ఎక్కడ ఉండడు పరమేశ్వరుడు. కానీ నీకు గుడికి వెళ్ళినా సరే, మొబైల్ చూసుకుంటూ గుడికి వెళ్ళినా సరే, ఆచమ్మ బోచమ్మ ఆహాహి ఊహుహు అనుకుంటూ ఆత్మస్థితి పరనింద అని చెప్తూ ఒకళ్ళని తిట్టుకుంటూ ఒకళ్ళని పొగుడుకుంటూ ఉండగా నీకు ఆత్మ ప్రదక్షిణ దగ్గరే ఈ మంత్రాల దగ్గరే వస్తాయన్నమాట. మనలో చాలామంది చూడండి, అయ్యా మా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా గతించారు, ఏదైనా సంవత్సర పాటు సూతకం వచ్చింది, దీపారాధన ఎగ్గొట్టేయచ్చు కదండి, దీపారాధన చేయకూడదు కదండి సంవత్సరం పాటు. చాలామంది చూడండి మనకి తేలికగా భగవంతుడి యొక్క దృష్టిలోనే ఈ కోణాలు వస్తాయన్నమాట. సంవత్సరం పాటు తల్లిదండ్రులు ఘటించారుగా, దీపారాధనకే చేయకూడదు అనేటువంటి వాడిని సంవత్సరం పాటు అన్నం తినకూడదుగా అనేటువంటి లక్షణం ఎందుకు రాదు? అంటే మన దేహానికి అది చేయడం ఇష్టం లేదన్నమాట. దీపారాధన చేయకూడదు కదండి, గుళ్ళకు వెళ్ళకూడదు కదండి. సంవత్సరం పాటు సూతకం ఉంటే గుళ్ళకు వెళ్ళకూడదా? ఎవరండి చెప్పండి. అలాగైతే ప్రత్యేకించి గుళ్ళల్లో చేసే అర్చకులందరూ సంవత్సరం కుటుంబాలు ఎవరన్నా గతిస్తే సంవత్సరం కాలం పాటు వాళ్ళు ఇంకా ఇంట్లో ఉండిపోవాల్సిందేనా? మళ్ళీ వాళ్ళ వృత్తి ఎలాగా, వాళ్ళ జీవనాధారం ఎలాగండి? కేవలంగా వాళ్ళ కుటుంబ నియమంత్రం ప్రకారం 11 రోజులు 21 రోజులు ఆ సూతం వెళ్ళిపోయేదాకా ఉంటుంది తప్ప ఇంకా ప్రతి నిత్యం కూడా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. కానీ నియమం ఇలాంటి ఆలోచన కూడా ఎందుకు వచ్చిందంటే మన దృష్టిలో సంవత్సరం కాలం పాటు వెళ్ళిపోయినటువంటి జీవుడు ఈ సంవత్సర కాలం అంతా ఒక ఇంట్లో గతించినటువంటి జీవుడు సంవత్సరం కాలం పాటు ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అసలు వీడికి నేను కనీసం గుర్తున్నానా, వీడు నా గురించి మంచి పనులు ఏమైనా చేస్తున్నాడా అనేటువంటి చూస్తూ ఉంటాడనమాట. ఆ జీవుడు చూస్తూ ఉండేసరికి ఈ సంవత్సరం కాలం పాటు తండ్రి గారి గురించి మంచిగా చెప్పినా, లేదా కాలం చేసినటువంటి వారి గురించి మంచిగా చెప్పినా, మంచి పొగడ్తలు పొగిడినా అతన్ని స్వర్గలోకంలో ఉంచుతారనమాట. ఇతను ఎంతకాలం అయితే పొగిడాడో ఆ పుణ్యాన్ని లెక్కలో తీసుకుని ఇతను చేసేటటువంటి దాన ధర్మాలు పూజా ఫలితాలన్నీ కూడా ఆ జీవుడి ఖాతాలో వేస్తారనమాట. ఇలా వేస్తారు కనుక చనిపోయిన వ్యక్తికి ఇంకా పుణ్యఫలాలు ఎందుకు, ఇంకా ఏం చేసే పూజాకృతులు అన్నీ కూడా మా చనిపోయిన జీవికి ఎందుకని చెప్పి ఆలోచనతో ఇంకా సంవత్సర కాలం అంతా కూడా ఆయనకి అవసరం లేదులేండి పుణ్యం అనుకుని ఈ సంవత్సర కాలం అంతా కూడా పూజలు ఎగ్గడానికి, దీపారాధన చేయకపోవడానికి, లేదా పుణ్యక్షేత్రాలు తిరగకపోవడానికి మనకి ఈ యొక్క అటువంటి ఆలోచనలు ఉద్భూతం అవుతూ ఉంటాయి అన్నమాట. అంతే తప్ప 21 రోజు ఇంటికి సంప్రదాయం ప్రకారం ఆ యొక్క సూతకం తీరిపోయిన తర్వాత యథాప్రకారం ప్రతి నిత్యం కూడా దీపారాధన చేసుకోవచ్చు. దేవతార్చన ప్రతి నిత్యం ఎలా చేసినా అలాగే చేసుకోవచ్చు తప్ప కేవలంగా కథించినటువంటి సంవత్సరం సూతకం వస్తే అన్నీ ఎగ్గొట్టి కూర్చోమని కాదు. కేవలంగా పూజా కృతువులు ఆపేస్తారు కానీ టీవీ సీరియల్స్ చూడడం మాత్రం ఎవరు ఆపరనమాట. మనలో చాలామంది సంవత్సరం కాలం పాటు మా ఇంట్లో సంవత్సరం వచ్చింది కదా అండి, ఈ సంవత్సరం అంతా కూడా మేము టీవీ సీరియల్స్ చూడమండి, ఎక్కడ కూడా మంచి రుచికరమైన భోజన పదార్థాలు తినమండి, బయటకు వెళ్ళే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోని భోజనాలు మేము తినే పదార్థాలు తినమండి అనేటువంటి వంక ఎక్కడికి ఎవరికి ఉండదన్నమాట. కేవలంగా పెద్దల యందు దేవతామూర్తుల మీద మాత్రమే ఇటువంటి ఆలోచనలు వస్తాయన్నమాట. తప్ప అటువంటివి చేయమని ఎక్కడా లేదు, ఎగ్గొట్టేయమని. అలాగే మనం నవచంపక పుష్పాపనాసాదండ విరాజితాయి నమో నమః నందీశ్వరుడి యొక్క ఊపిరి భాగం నుంచి మనం నడుస్తూ ఉంటుందన్నమాట. ఆ ఊపిరి ఆ స్పృశించినప్పుడు నందీశ్వరుడి యొక్క వృషణములకు తగిలినప్పుడు ఒక్కసారి ఊపిరి లాగుతారనమాట. ఆ వృషణములు తాగినప్పుడు ఒక్క క్షణం ఉయ్యాల లాగుతుంది. పార్వతీ పరమేశ్వరులు ఊగే ఉయ్యాల ఆగినప్పుడు మాత్రం ఏమి నందీశ్వర ఉయ్యాలు ఎందుకు ఆపేవంటే అప్పుడు ఎదురుకుండా ఉన్న వ్యక్తి ఇతను కనిపిస్తాడు, భక్తుడు, మహానుభావ ఇతను వచ్చారు, ఇదిగో ఇతని కోరిక ఏమిటో చూడండి అని చెప్పి నందీశ్వరుడు చెప్పేసరికి పరమేశ్వరుడు కూడా సంతోషిస్తారనమాట. ఓహో నాయన చాలా సంతోషం, ఎందుకు వచ్చావా, సరే సర్వం మంగళం అని చెప్పి స్వామివారు ఆశీర్వదిస్తారు. అలాగే నందీశ్వర స్వామి కూడా అనుగ్రహిస్తారనమాట. అలాగే నందీశ్వరానుగ్రహం కలుగుతుంది. శైవ సాంప్రదాయంలో నందీశ్వరుడి ఊపిరి మేరకు ఆయన యొక్క ఊపిరి ఈ శివపార్వతుల యొక్క ఉయ్యాల ఊగినట్టుగా మనకి
సంకేతించబడుతుంది. వైష్ణవ సంప్రదాయంలో వెంకటేశ్వర స్వామిని వడిబాయక జరిగే ప్రాణజీవుడా అనేటువంటి కీర్తన కూడా ఈ యొక్క అన్నమాచార్యుల వారు రచించారు. అమ్మవారి విషయంలోకి వస్తే అమ్మవారే ఊపిరి, అమ్మవారే జగన్మాత, జగత పితరవ వందే పార్వతీ పరమేశ్వరు ఎలాగంటామే మనం ఊపిరి నడుస్తున్నామంటేనే అమ్మవారు ఉన్నట్టు అనమాట. ఊపిరి సంకేతాన్ని బట్టే మన జన్మకి కారణం ఏమిటంటే ఊపిరే. ఇప్పుడు మీరెవరు అన్నారనుకోండి, మీరు ఎప్పుడు ఉన్నారో అప్పటి నుంచి ఊపిరి ఉందన్నమాట. తల్లి గర్భంలో ఉండగా ఊపిరి నేను పీల్చలేదు అనడానికి అధికారం ఉండదు. తల్లి గర్భంలో ఉండి కూడా మనం ఊపిరి పీల్చాం, బయటకు వచ్చిన తర్వాత కూడా ఊపిరి పీలుస్తున్నాం. మనం పుట్టినదాదిగా ఊపిరి పీలుస్తూనే ఉన్నాం. అంటే ఊపిరి జన్మకి సంకేతము. మనం పీల్చబడేటువంటి ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసల యందు మన జన్మకి కారణం ఉంటుందన్నమాట. ఆ జన్మ కారణమే ఈ యొక్క ఊపిరి అన్నమాట. అందుకే మనం చూసారా, మనకు దేవాలయానికి వెళ్తే శటగోపురం అనేటువంటి ఒక పాదుకులను మనం తల మీద పెడతారనమాట. ఈ శటగోపురం ఎందుకు పెడతారయ్యా అంటే దాని పేరే షటారి అని దేనికంటారయ్యా అంటే అది శటమనబడేటటువంటి వాయువుకి దాన్ని హరిస్తుంది. ఏమిటి శటమనబడేటువంటి వాయువు అంటే మనం తల్లి గర్భంలో ఉండగా సమస్తమైనటువంటి పూర్వజన్మ వాసనలన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. గతంలో మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఎవరిని వివాహం చేసుకున్నాం, ఎవరిని సంతానంగా మనం పొందాము, లేదా ఎంత రాజ్యాన్ని పరిపాలించాము, లేదా ఎన్ని అవమానాలు పడ్డాము అనేటువంటిదంతా కూడా మనకు తెలుస్తుంది. వెంటనే తల్లి గర్భంలో ఆ బాధ పడలేక ఇంకా జీవుడు అనుకుంటాడు, అమ్మో ఇంకా జన్మలో మహానుభావ నేను ఇంకా ఈ జన్మ భరించిన ఈ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి నేను పడుకోవడం ఏమిటి, నేను విసర్జించినటువంటి మలమూత్రాలు నేను కొట్టుమిట్టాడుతూ ఉండడం ఏంటి, ఈ యొక్క ఉమ్మనీరు ఏమిటి, నాకు వద్దు మహానుభావ, ఇంకొక్కసారి అవకాశం ఇచ్చి చూడు పరమేశ్వర, జన్మలో ఇంకా పాపం చేయను, నేను ఈ గర్భస్థానకం నాకు వద్దే వద్దు అని జీవుడు నమస్కరించుకుంటాడనమాట ఆ యొక్క పరమేశ్వరుడికి. సరే ఈ ఇంకొక అవకాశం ఇస్తాను కదా చెప్పి బయటకు వచ్చిన పిదప కొన్ని గ్రహాల ప్రభావం, కలి ప్రభావం వల్ల శటమనబడేటువంటి వాయువు అతను పట్టుకుంటుందన్నమాట. అది ఎప్పుడైతే బయటికి వచ్చాడో గత జన్మ వాసనలు పరిపూర్ణంగా మర్చిపోతాడు ఈ జీవుడు. గతంలో ఏవి చేశాను, ఎక్కడ వివాహం చేసుకున్నాను, ఎవరిని ఎంతమంది సంతానంగా అన్నాను, ఎంతమందిని పూజించాను, ఎంతమందికి నేను ఆదర్శవంతంగా నిలబడ్డాను, ఎంతమందిని అవమానించాను, ఈ అవమాన భారాలు మొత్తం సమస్తము మర్చిపోతాడు. సున్నా అయిపోతాడు వాడు. సున్నా అయిపోయిన తర్వాత ఈ సడపనబడేటువంటి వాయువు పట్టుకుంటుంది అనమాట. అందుకే దేవాలయానికి వెళితే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే గణపతి దేవాలయానికి వెళ్ళాలనుకోండి, అక్కడ గణపతి పాదముద్రలు వేసినటువంటి ఆ పాదుకుల మీద ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైనా గమనించారు లేదు, ఆ శటగోపురం మీద అయ్యగారిని కొద్దిగా చేయి తీయమంటే దాని మీద కనిపిస్తుంది, దాని మీద స్వామివారి పాదముద్రలు ఉంటాయన్నమాట. పాదుకులు లేదా పాదముద్రలే ఉంటాయి. ఆ పాదముద్రలు గణపతి దేవాలయం కదా గణపతి పాదాలు ఉంటాయి, అమ్మవారి దేవాలయంకి వెళ్తే అమ్మవారి పాదాలు ఉంటాయి, శివాలయంకి వెళ్తే అయ్యవారి పాదాలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్తే ఆయన పాదాలు వాని మీద ఉంటాయన్నమాట. అలాగే ఈ పాదాలు శిరస్సు మీద ధరించినప్పుడు మనకి ఆలోచన కలగాలన్నమాట, ఎందుకు ఈ భూమండలం మీదకి వచ్చావు, గతంలో ఎంత బాధపడ్డావో తెలుసా, ఎన్ని తప్పులు చేసావో తెలుసా, ఆ తప్పులకి ప్రతిఫలంగానే నీకు ఈ జన్మ లభించింది. కనుక ఎప్పటి నుంచైనా సరే నువ్వు నీ యొక్క మార్గాన్ని మళ్లించుకొని మంచి వైపుకు అడుగులవే. గతంలో చేసిన పాపాలకు ప్రతిఫలంగానే ఈ మానవ జన్మ నీకు లభించింది. కనుక ఇక నుంచి తప్పులు చేయకుండా నువ్వు మరలా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని నువ్వు పొందగలవు. మరలా జన్మ అనేటటువంటిది లేకుండా నువ్వు పొందగలవు. కాబట్టి ఈ శటమనబడేటువంటి వాయువు నిన్ను పట్టుకోవడం వల్ల నువ్వు గత జన్మ వాసనలను అన్నీ కూడా పరిపూర్ణంగా మర్చిపోయావు. ఇక నుంచైనా జాగ్రత్తగా మెలుగు, ధర్మపదం వైపు అడుగులు నువ్వు వెయ్యి అనబడేటువంటి సంకేతం ఈ శటారి పెట్టడం వల్ల మనకి అందుతుందన్నమాట.